సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025కి సంబంధించిన సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్టెడ్ ని మనం రైడ్ చేయబోతున్నాము. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ స్కూటీలో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ స్కూటీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఈ స్కూటీలో ఉన్న ప్రైస్ గురించి కానీ, వేరియంట్స్ గురించి కానీ, కలర్స్ గురించి కానీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కనుక పైన ఐ కార్డ్స్లోను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తే మాత్రం వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్కూటీని నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక 40 నుంచి 45 కిలోమీటర్స్ వరకు రైడ్ చేశాను. నా ఇనిషియల్ రైడ్ ఇంప్రెషన్స్ అనేవి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ స్కూటీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టైర్స్ గ్రిప్ ఎలా ఉంది, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో కన్సోల్ యొక్క విజిబిలిటీ ఎలా ఉంది, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ కు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీలో మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2025లో ఈ ఇంజిన్ ని OBD 2B నార్మ్స్ కి అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ని ఎమిషన్ నార్మ్స్ కి తగ్గట్టుగా మనకి 2B కి అయితే అప్డేట్ చేస్తూ మనకి ఇంజిన్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ లో కూడా మనం చేంజ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ప్రీవియస్ గా మనకి 8.6 bhp పవర్ ని 6750 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు 8.4 bhp పవర్ ని 6500 rpm దగ్గర మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో దీని వల్ల ఏంటంటే మనకి పవర్ అనేది కొంచెం తగ్గినా గానీ సో తక్కువ RPM లోనే మనకి ఆ పవర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే టార్క్ కూడా మనకి ప్రీవియస్ గా 10 Nm టార్క్ ని 5500 rpm దగ్గర ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు 10.2 Nm టార్క్ ని 5000 rpm దగ్గర మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో పవర్ తో కంపేర్ చేసుకుంటే టార్క్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఇన్స్టెంట్ గా పికప్ అయితే ఉంటుంది. ఆ ఇనిషియల్ పుల్ అనేది మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. సో మనకి ల్యాగ్ అవటం లాంటిది లేకుండా మనకి ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగా అయితే తీసుకుంటుంది. OBD 2B నార్మ్స్ కి ఇంజిన్ అనేది అప్డేట్ చేసిన తర్వాత ఇంజిన్ అనేది చాలా స్మూత్ అయితే ఉంది, చాలా రిఫైన్మెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎవరైతే రెగ్యులర్ కమ్యూట్ చేయడానికి స్కూటీ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఎక్కడ కూడా మీరు డిస్సాటిస్ఫై అవ్వరు అనమాట. సో చాలా స్మూత్ అయితే ఉంది ఇంజిన్ అనేది. మనం యాక్సెలరేటర్ అనేది ఇచ్చి కొద్ది కూడా మనకి చాలా స్మూత్ గా వెళ్తుంది. సో టాప్ స్పీడ్ అనేది ఈజీగా మనం 90 km/h అనేది మనం రీచ్ అయితే అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే సో రోడ్ అనేది అంత అనుకోవైన రోడ్ కాదు కాబట్టి. సో ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ చేయట్లేదు. అలాగే సో కంపెనీ వాళ్ళు కూడా మనకి స్పీడ్ మీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ ఇచ్చారు కాబట్టి సో మనం ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయలేము. అలాగే దీంట్లో మనకి SEP అని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీ మనకి దీంట్లో అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. SEP అంటే సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఈ టెక్నాలజీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే సో ఇది మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీని అలాగే రైడింగ్ పెర్ఫార్మెన్స్ ని మనకి బ్యాలెన్స్ అయితే చేస్తుంది. అలాగే మెకానికల్ లాస్ ని మనకి రిడ్యూస్ చేసి కంబషన్ మనకి ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఇంజిన్ అనేది సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంజిన్ పికప్ కూడా మనకి ఫాస్ట్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 12" ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 90/100 10" వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి బెటర్ రోడ్ గ్రిప్ మనకి టైర్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. మనం కార్నర్ చేసినప్పుడు కానీ లేదంటే టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మిస్ అవ్వకుండా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తామని చెప్పొచ్చు. బట్ మనం బైక్స్ తో కంపేర్ చేసుకుంటే బైక్స్ లో మనకి వీల్స్ అండ్ టైర్స్ అనేవి పెద్దగా అయితే ఉంటాయి కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటాయి. బట్ స్కూటీస్ లో కానీ చూసుకుంటే టైర్స్ అండ్ వీల్స్ అనేవి మనకి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి బైక్స్ తో కంపేర్ చేసుకుంటే స్కూటీస్ లో మనకి కొంచెం తక్కువ రోడ్ గ్రిప్ అయితే మనకి ఈ స్కూటీస్ అనేవి మెయింటైన్ అయితే చేస్తామని చెప్పొచ్చు. బట్ దీంట్లో మనకి బ్రాడ్ టైర్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో బెటర్ రోడ్ గ్రిప్ మనకి ఈ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 220 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే మాత్రం చాలా ప్రాపర్ గా మనకి ఎంగేజ్ అవుతుందని చెప్పొచ్చు. చాలా యాక్యురేట్ గా మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే పడుతుంది. బట్ బ్యాక్ సైడ్ మనకి కొంచెం మనకి లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. సో అంత ప్రాపర్ గా అయితే లేదు. ఫ్రంట్ సైడ్ డిస్క్ అయితే మాత్రం చాలా యాక్యురేట్ గా అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ స్కూటీ కనుక తీసుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డిస్క్ వేరియంట్ అనేది ప్రిఫర్ చేయండి. మీకు బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి స్వింగ్ ఆర్మ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి బ్యాక్ సైడ్ మనకి చాలా స్మూత్ అయితే ఉంది. సో ఫ్రంట్ సెక్షన్ లో మనకి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది, కానీ బ్యాక్ సెక్షన్ మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది సస్పెన్షన్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ పరంగా కూడా మనకి మంచి డైమెన్షన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే స్కూటీస్ అనేవి ఎక్కువగా లేడీస్ అనేది పర్చేస్ చేయడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి సో వాళ్ళకి తగిన విధంగా మనకి ఈ స్కూటీ యొక్క డైమెన్షన్స్ అనేవి డిజైన్ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి దీంట్లో సీట్ హైట్ అనేది 760 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. అలాగే కెర్వ్ వెయిట్ కూడా మనకి కేవలం 105 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి సో లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 160 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి తగ్గట్టుగా మనకి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మనకి 21.8 లీటర్స్ అయితే ఉండేది, ఇప్పుడు మనకి 23.8 లీటర్స్ మనకి బూట్ స్పేస్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం స్పేస్ అనేది ఎక్కువ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువగా స్కూటీస్ అనేవి ఈ బూట్ స్పేస్ కోసం అంటే లగేజ్ అనేది ఎక్కువ క్యారీ చేయడం కోసం మనకి ఈ స్కూటీస్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆల్ ఇన్ వన్ పర్పస్ లో మనకి యూజ్ అవుతుందని చెప్పి స్కూటీస్ పర్చేస్ చేస్తారు కాబట్టి సో బూట్ స్పేస్ అనేది మనకి కొంచెం ఇంక్రీజ్ అయితే చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఎటువంటి బూట్ లైట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో బూట్ లైట్ కూడా ఇచ్చుంటే మనకి బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే ఈసారి మనకి ఎక్స్ట్రాగా ఇంకొక గ్లో బాక్స్ కూడా మనకి యాడ్ అయితే చేశారు. ప్రీవియస్ గా మనకి ఒక గ్లో బాక్స్ మాత్రమే ఉండేది, ఈసారి 2 గ్లో బాక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు అనేది క్యారీ చేయడానికి ఈజీగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అయితే ఉండేది, ఈసారి మనకి సింగిల్ పోర్షన్ లో మనకి హెడ్ లైట్ అనేది డిజైన్ చేశారు. ఈసారి మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. యూ షేప్ లో మనకి ఫ్రంట్ సెక్షన్ లో కొంచెం యూనిక్ అయితే కనిపిస్తుంది. అలాగే ఈసారి దీంట్లో హజార్ లైట్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి హజార్ లైట్స్ అయితే ఉండే కాదు, ఈసారి హజార్ లైట్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ స్కూటీలో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే కన్సోల్ లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్ గా ఉన్న కన్సోల్ అయినప్పటికీ దీంట్లో మనకి ఫీచర్స్ అనేవి కొన్ని ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. కన్సోల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయినప్పటికీ దీంట్లో విజిబిలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా క్లియర్ గా అయితే మనకి విజిబుల్ అయితే అవుతుంది. సన్లైట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట, చాలా క్లియర్ గా అయితే ఉంది. సో కన్సోల్ లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. లైక్ ఏంటంటే లాస్ట్ పార్కింగ్ లొకేషన్ మనం తెలుసుకోవచ్చు, అలాగే స్పీడ్ ఎగ్జిటింగ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు, అలాగే క్యాలెండర్ అలర్ట్స్ అయితే ఉంటాయి, అలాగే ambient వెదర్ అలాగే రైన్ అలర్ట్స్ కూడా మనం దీంట్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా దీంట్లో మనకి పీరియడిక్ వెహికల్ సర్వీస్ అలర్ట్స్ కూడా మనం దీంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి డిజిటల్ వాలెట్ అని ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్యూల్ కన్సంప్షన్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది, అంటే మనకు వచ్చి కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అవుతాయి కాబట్టి సో కన్సోల్ లో మనకి చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి దీంట్లో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ స్కూటీలో ప్రీవియస్ గా వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే బ్యాటరీ అనేది త్వరగా డిశ్చార్జ్ అయిపోతుందని చెప్పేసి, సెల్ఫ్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ అయితే చేశారు. సో 2025 లో మాత్రం అవన్నీ కూడా రెక్టిఫై చేసి మనకి ఈ స్కూటీని అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఇక ఫైనల్ గా ఈ స్కూటీ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఒకవేళ మీరు 125cc లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సుజుకి యాక్సెస్ 125 మీరు అయితే ట్రై చేయొచ్చు. దీంట్లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ గల ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మైలేజ్ కూడా మనకి డీసెంట్ గా రావడం జరుగుతుంది. అలాగే బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో సీట్ కూడా మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, సో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే కన్సోల్ లో కూడా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒక స్కూటీలో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అన్ని కూడా మనకి ఈ స్కూటీలో ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు 125cc లో మీరు ఒక బెస్ట్ స్కూటీ కోసం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు సుజుకి యాక్సెస్ 125 అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుజుకి యాక్సెస్ 125 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ, అలాగే ఈ స్కూటీలో ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్పీరియన్స్ నేను అనుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బటన్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.